ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం రాగి పిండితో స్పెషల్ రెసిపీ చేస్తున్నామండి. రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలంటే, ముందుగా ఒక 2 కప్పులు, ఈ కప్తో 2 కప్పులు రాగి పిండి తీసుకుంటున్నాను. అదొక కప్పు, ఇంకొక కప్పు వేద్దాం. చూస్తున్నారా? ఇప్పుడు ఇది 2 కప్పు. దానికి నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, చిన్నవి అయితే 2, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ దీంట్లో వేసేద్దాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, హెల్త్ పరంగా. వేసాం కదా. ఒక చిన్న క్యారెట్, కొత్తిమీర, పుదీనా అండి, ఇవన్నీ వేసుకోవచ్చు. దీంట్లో ఇంకా పాలకూర, పుల్లగా ఉండకుండా ఏదైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు. పాలకూర, ఆకుకూర, అలా ఏ కూర అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఆకుకూరలలో ఒక్క పులుపుగా ఉండే చుక్కకూర తప్ప ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్ వేసుకుందాం. రాగి పిండిలో ఎక్కువ సాల్ట్ పట్టదండి, చూసి వేసుకోండి. ఈ సాల్ట్ అయితే మనకి సరిపోతుంది. ఒక చిటికెడంత పసుపు, కొద్దిగా జీలకర్ర వేద్దాం. చూసారు ఫ్రెండ్స్, నేను చిటికెడు పసుపు వేసాను, కొద్దిగా జీలకర్ర వేసాను కదా. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకొని, ఈలోపు పొయ్యి మీద వాటర్ పెట్టుకున్నానండి, కొంచెం హీట్ అవ్వటానికి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇది ఆరోగ్యానికి చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఇన్స్టెంట్గా త్వరగా అయిపోతుంది మనకి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఈ రాగి జావలు అలా తాగిపోతే పిల్లలకి వెరైటీగా స్నాక్ రెసిపీగా ఇలా పెట్టండి, చాలా ఇష్టంతో తింటారు. ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా కుదరాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏదన్నా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, ఇలా మొత్తం మిక్స్ చేసాం కదా. ఇప్పుడు హాట్ వాటర్ పోస్తూ స్పూన్తో కలిపుకుందామండి, ఎందుకంటే హీట్ ఉండేది కదా, అందుకోసం. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇదిగో ఇలా కలిపి పెట్టుకోవాలండి. చూస్తున్నారా? దీన్ని ఇదిగో ఇలా చిన్న ముద్ద తీసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే కొంచెం గట్టిపడిద్ది. చూస్తున్నారా? ఇందాకటికి ఇప్పటికి పిండి ఎంత గట్టిగా అయిందో. ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా ఒక కవర్ కానీ ఏదన్నా కొంచెం వాటర్ తడి చేస్తూ బాగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి. ఈ లోపల మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి. చూస్తున్నారా? ఇది ఇలా మొత్తం బాగా పలచగా నొక్కున్నాం. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా వేసాం కదా, ఇది కొంచెం కాల్ని మూత పెట్టుకోవాలి. అలా తిప్పి మళ్ళీ ఒక 2 సెకండ్స్ మూత పెట్టుకుందామండి. ఇవి వచ్చేసి మనకి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మరీ హై ఫ్లేమ్ కాదు, మరీ స్లోగా కాలాలన్నమాట. ఇవి ఇలా తీయాలి. బాగా కాలింది చూడండి. టేస్ట్ మటుకు సూపర్గా ఉందండి, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. ఇలా 1 బై 1 చేసి పక్కన పెట్టేసుకోవటమే. ఇంతే ఫ్రెండ్స్, ఇలా అన్నీ మనం పిండి కలుపుకున్నవన్నీ ఇలా చేసేసుకొని ఏదైనా చట్నీతో కానీ ఉత్తవి కానీ చాలా బాగుంటాయి తింటే. ఇలా కొత్త రెసిపీస్ చేయాలంటే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను.